ఆంధ్రప్రదేశ్లో అటు కౌంటింగ్ సంబంధించి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు కూడా వస్తున్నటువంటి అభ్యంతరాలంటే రిలీవర్స్ విషయంలో అటు ఈసీ చెప్పేవాదానికి ఇటు పార్టీలు కావచ్చు అభ్యర్థులు కోరేదానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఏం కావాలనుకుంటున్నారు? అసలుకి ఏం కావాలని డిమాండ్ ఇటు పార్టీల నుంచి అభ్యర్థుల నుంచి వ్యక్తం అవుతోంది? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, 8:30 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ స్టార్ట్ అవబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్లకి రిలీవర్స్ అంశంలోనే ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించిన ప్రొఫార్మా కానీ లేకపోతే వాళ్ళ ఎంట్రీకి సంబంధించిన అప్లికేషన్లు తీసుకొని వాళ్ళ కౌంటింగ్ పాసులు కూడా జారీ చేశారు. కానీ ఈ కౌంటింగ్ ఏజెంట్లకు రిలీవర్స్ అనే విషయంలోనే ఇప్పుడు పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే కొంతమంది కౌంటింగ్ ఏజెంట్లు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి రిలీవర్స్ కావాలి అంటే గతంలో ఎన్నికల కమిషన్ రిలీవర్స్కి అనుమతి ఇచ్చింది. కానీ ఈసారి రిలీవర్స్కి అనుమతి ఇవ్వబోము అని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎందుకంటే ఈ రిలీవర్స్కి అనుమతి ఇస్తే మళ్ళా ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గొడవలు జరుగుతాయేమోనన్న ఒక ఆందోళన ఎన్నికల కమిషన్తో పాటు పోలీసు వర్గాల నుంచి కూడా వ్యక్తం అవుతుంది. అందుకోసం అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా కౌంటింగ్ ఏజెంట్లు వెళ్ళిన వాళ్ళు ఉదయం 6:30, 7 గంటల ప్రాంతంలో వాళ్ళు అక్కడికి వెళ్తే మళ్ళీ కౌంటింగ్ పూర్తయిన తర్వాత కానీ లేకపోతే వాళ్ళు ఆ బూత్లో కౌంటింగ్ పూర్తయిన తర్వాత కానీ వాళ్ళు బయటికి రావాల్సి ఉంటుంది. అప్పటి వరకు మాత్రం వాళ్ళని అలౌ చేయరు అనేది. పైగా రిలీవర్స్, ఎందుకంటే రౌండ్కి మధ్య ఒక 5 నుంచి 10 నిమిషాల సమయం ఉంటుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఏమైనా నేచురల్ కాల్స్ ఉంటే వెళ్ళటమే కానీ అదర్వైజ్ వాళ్ళని అక్కడి నుంచి మాత్రం బయటికి వెళ్తే అది రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే అవుతుంది కానీ మాకు సంబంధం లేదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఇక దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే పార్లమెంట్ కానీ లేకపోతే అసెంబ్లీ కానీ ఆర్ఓ టేబుల్ ఉంటుంది, అంటే రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ దగ్గర కౌంటింగ్ పోటీ చేసిన అభ్యర్థి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్తో పాటు మళ్ళా వాళ్ళ రిప్రజెంటేటివ్ ఒకరిని పెట్టుకోవడానికి గతంలో అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం ఎవరైనా సరే ఒకళ్ళు మాత్రమే, ఏదర్ క్యాండిడేట్ కానీ లేకపోతే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కానీ లేకపోతే వాళ్ళిద్దరూ నియమించిన ఇంకొక వ్యక్తి కానీ ఎవరైనా ఉండేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఒక్కళ్ళని మాత్రమే అలౌ చేస్తాము అని చెప్తున్నారు. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉండటంతో వాళ్ళందరూ కూడా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు పెట్టుకొని ఈ పార్టీల ముసుగులో వాళ్ళు కూడా అక్కడికి వచ్చి చేరతారు అనేదే ప్రధానమైన ఆందోళన వీళ్ళందరిలో కూడా నెలకొని ఉంది. ఎందుకంటే కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్లు ఇచ్చే అవకాశం ఉండటంతో, పాసులు ఇచ్చే అవకాశం ఉండటంతో ఈ ప్రధాన పార్టీల అభ్యర్థులు తమకు సంబంధించిన వాళ్ళని అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్లని హైర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఏజెంట్లుగా లోపలికి తీసుకువెళ్లి బల ప్రదర్శనకి దిగుతారేమోనన్న ఆందోళన మాత్రం వాళ్ళలో కనిపిస్తుంది. అందువల్లనే రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ దగ్గర కూడా ఎవరైనా ఇంకొక అంశం మీరు అన్నట్లుగా ఏదైతే రిలీవర్స్ ఒక అంశం అయితే పోస్టల్ బ్యాలెట్లు సంబంధించి కూడా చాలా ముఖ్యం. ఈసారి అత్యధికంగా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 5,40,000 పైచిలకు ఇంకా కూడా చేరుతున్నటువంటి పరిస్థితి పోస్టులో వచ్చినట్టువి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో వీటి లెక్కింపు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లు ఏంటి? ఈసారి కొంత ఆలస్యమయ్యే పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది కూడా ప్రచారం జరుగుతోంది. కాబట్టి దీనిపైన ఏ రకంగా క్లారిటీ ఇస్తోంది ఎలక్షన్ కమిషన్? ఎంతవరకు ఎంత టైం పట్టే అవకాశం ఉండబోతోంది ఈసారి? పోస్టల్ బ్యాలెట్స్ విషయమే ఇప్పుడు మొత్తంగా కూడా పెద్ద వివాదంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్స్ 2019 ఎన్నికల్లో చెల్లిని మాత్రం దాదాపుగా 50 నుంచి 60,000 మాత్రమే, పోలైనవి మాత్రం 2 లక్షల వరకు ఉన్నప్పటికీ కూడా కానీ ఈసారి మాత్రం ఇప్పటికే 5,40,000 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోలయ్యాయి. ఇవి కాకుండా ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా సర్వీస్ ఓటర్స్ అంటే డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ నేవీ కానీ లేకపోతే ఇండియన్ ఆర్మీకి సంబంధించినవి కానీ వీళ్ళకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అవసరం అయితే, అంటే ఎవరైతే పోస్టల్ బ్యాలెట్స్ లో ఓట్లు పంపించారో వాళ్ళే రేపు ఉదయం 7 గంటల వరకు కూడా తీసుకునేందుకు రిటర్నింగ్ అధికారికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు దేశ సరిహద్దుల్లో ఉండే వాళ్ళు పంపించడం ఒకవేళ లేట్ అయినా కూడా అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్స్ కు సంబంధించి మాత్రం ఏది బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సీలు, అదేవిధంగా డిక్లరేషన్ పైన గెజిటెడ్ అధికారి సీలు, సైను అండ్ డిజిగ్నేషన్ వీటికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. పైగా సర్క్యులర్ కూడా ఇచ్చింది. ఈ సర్క్యులర్ ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడు జోక్యం చేసుకోబోము అని చెప్పి వైసీపీ పిటిషన్ తిప్పికొట్టగా వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే శ్రీహరి రేపు ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలెట్ ప్రారంభం అవుతుంది కౌంటింగ్. కానీ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఒకటి పార్లమెంటు, ఒకటి అసెంబ్లీ కాబట్టి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఆ కవర్ చించటం, పైగా డిక్లరేషన్ మీద బ్యాలెట్ అంటే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్ మీద ఉండే సైన్లు టాలీ కావాలి, నెంబర్ 1. నెంబర్ 2, పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సీల్ ఉందా లేదా, అండ్
డిక్లరేషన్ వెనక అంటే వచ్చిన ఓటర్ని ధృవీకరించేందుకు గజెటెడ్ అధికారి డిక్లరేషన్ ఇస్తారు. ఆ డిక్లరేషన్ వెనక అతను సైన్ చేసి డిజిగ్నేషన్ రాకపోయినా లేకపోతే అతను స్టాంపు వేయకపోయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పుడు ఆ సర్క్యులర్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దానికి సంబంధించిన తీర్పు రావాల్సింది. కానీ వీటన్నిటిని పరిశీలించి ఒక్కొక్క బ్యాలెట్కి ఒక్కొక్క నిమిషం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ 17,000 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ ఓట్లు తర్వాత పార్లమెంట్ ఓట్లు మొత్తం కూడా 17,000 ఓట్లు. అంటే 17 × 2 34,000 లెక్కబోయాయి. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క నిమిషం పట్టిన